వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దేముల్ మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు వివాదానికి దారితీసింది. సాధారణ బైక్ ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేయడం వల్ల ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోల్పోయిందంటూ కుటుంబ సభ్యులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 2న మూంబాపూర్ గ్రామంలో జరిగిన బైక్ ప్రమాదంలో జాఫర్ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి కారణమైన అనిర్వేష్ అనే 20 ఏళ్ల యువకుడిపై పెద్దేముల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ నెల 9న జరగాల్సిన పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూకు అనిర్వేష్ హాజరు కాలేకపోయాడని, ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కోల్పోయి అతని భవిష్యత్తు దెబ్బతిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఇది కేవలం ప్రమాదమేనని చెబుతున్నప్పటికీ పోలీసులు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అది ముంబాపూర్ విలేజ్ పెద్దేముల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. మా తమ్ముడు జాఫర్ అనంగా అనిర్వేష్ ఇద్దరు 2 వ్యక్తులు బండి బైక్ల మీద పోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు. మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడే మేము వాళ్ళ ఫాదర్ ని పిలిచి ఏదైనా హాస్పిటల్ చూపెట్టు, ఏమైనా ఖర్చులు ఇవ్వంటే నేను ఇవ్వను అన్నట్లాంటి మాట్లాడితే నేను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత పిఎస్ లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే ఏదైనా మా తమ్మునికి న్యాయం జరుగుతుంది, ఏదైనా వంక చెయ్యి హాస్పిటల్ కు చూపెడతారు అన్నట్టు కంప్లైంట్ పెట్టాను. నేను అక్కడ నుంచి కంప్లైంట్ పెట్టి వచ్చేసినాక ఎవరు వచ్చి ఎంక్వైరీ చేయలేరు, ఏం లేదు. నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి ఉంది, అక్కడ మార్చి పెట్టిండు ఒక కంప్లైంట్. నేను పెట్టిన కంప్లైంట్ మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు పోయి ఇస్తారేమో భయపడి వస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు పిలుస్తే అన్నట్టు నేను పెద్దమల్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. వాళ్ళు పిలవలేరు, మాకు పిలవలేరు, వాళ్ళకు పిలవలేరు. లాస్ట్ 8వ తారీఖు బాబుని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినాక మాకు రమ్మని పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత ఈ బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు ఇటంగా తెలియదు. ఇంకోటి ఆడ ఫేక్ కంప్లైంట్ లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెంటకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టామని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ ఏంది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్ వాళ్ళ డాడీకి పడి రాను